మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? సిబిల్ స్కోర్ బాగున్నా ఎన్ని బ్యాంక్స్ని అప్రోచ్ అయినా లోన్ అప్రూవ్ అవ్వట్లేదా? అయితే మీరు ఈ సింపుల్ స్టెప్స్ తెలుసుకోకపోతే మీ లోన్ ఎప్పటికీ అప్రూవ్ అవ్వదు. మనం ఎప్పుడైనా బ్యాంక్స్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ బ్యాంక్స్ మన సిబిల్ స్కోర్తో పాటు మన ఆబ్లిగేషన్స్ని చూస్తాయి. ఆబ్లిగేషన్స్ అంటే మన ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్. మనం ఎవ్రీ మంత్ ఎన్ని ఈఎంఐస్ పే చేస్తున్నామో ఆ ఈఎంఐస్ మన శాలరీలో 50% కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ సపోజ్ మన శాలరీ 50,000 అయితే మన ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఇంక్లూడింగ్ పర్సనల్ లోన్ అండ్ ఎనీ అదర్ ప్రొడక్ట్ ఈఎంఐస్ మన శాలరీలో 25,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ అలా ఉంటే మనకు ఏ బ్యాంక్స్ కూడా లోన్ని అప్రూవ్ చేయవు. సో ఇలా ఉన్నా కూడా మనం లోన్ తీసుకోవాలంటే మెయిన్లీ మనం చేయాల్సింది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే మన ఎగ్జిస్టింగ్ ఏదన్నా పర్సనల్ లోన్ ఏదో ఒక XYZ బ్యాంక్లో ఉంటే ఆ ఎంటైర్ అవుట్ స్టాండింగ్ని మనం ఇంకొక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఎగ్జిస్టింగ్ లోన్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అండ్ ఈఎంఐలో కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది అండ్ మీ లోన్కి టాపప్ కూడా దొరుకుతుంది. సో ఇట్లా చేస్తే మీకు లోన్ అనేది ఈజీగా అప్రూవ్ అవుతుంది. అండ్ మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మల్టిపుల్ లోన్స్ ఉన్నా కానీ మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 6 క్రెడిట్ కార్డ్స్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ఏ టైం ఒక 3 పర్సనల్ లోన్స్ని మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే DM చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోన్ ప్రాసెస్ కూడా మేమే వితిన్ 24 అవర్స్లో కంప్లీట్ చేసిస్తాం. ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ కంటెంట్స్ తెలుసుకోవాలంటే పేజ్ని ఫాలో అవ్వండి. ఎవరైతే లోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి.